ఒకటో డివిజన్ పరిధిలో ఈరోజు ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఓటు, అరాచకానికి చోటు. పాలకీర్తి రవి. రాష్ట్రమంతా ఫ్యాన్ హవా, రూరల్లో ఆదాల విజయీ భవ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మరియు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారి గెలుపు కోసం దొరతోపు గిరిజన కాలనీలో తిరగడం జరిగింది. ఏ గడప తొక్కినా, ఏ అక్కడి అడిగినా ఒకే ఒక మాట చెప్తున్నారు, మా ఓటు జగనన్నకే అని చెప్తున్నారు. పాలకీర్తి రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాలకీర్తి రవి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎంతో మంది అర్హత ఉన్న వారిని కూడా పక్కన పెట్టి నీకు టికెట్ ఇస్తే నువ్వేమో దాని మీద ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలుగుదేశం పార్టీకి పోయావు. ఇప్పుడేమో మైకు పట్టుకొని అమ్మా కరెంటు ఛార్జీ పెరిగింది, అమ్మా గ్యాస్ ఛార్జీ పెరిగింది, అమ్మా నా ఛార్జీలు పెరిగింది అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నా, నువ్వు రూరల్ ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉండి నువ్వు చేసిన మేలేందో అని ఒక్కసారి చెప్పండి అంటూ నేనడుగుతున్నా అని, ప్రజలకి ఒక చిన్న పనైనా చేశావా అని నేనడుగుతున్నాని అన్నారు. మళ్లీ చెయ్యక ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వచ్చి ఓట్లాడుకోవడానికి సిగ్గుండాలి అని నేనడుగుతున్నా అని అన్నారు. పై కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గిరిజన లీడర్ ఏకొలు లక్ష్మి, అరవ కామాక్షి, పౌలు, రోజారాణి, సౌజన్య, మమ్ముల. పప్పు రేటు పెరిగిందా? మిగతా ఏ రాష్ట్రాల్లో పెరగలేదా అని నేను అడుగుతున్నా. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో పెరగదా? ఈ రాష్ట్రంలో పెరిగిన విధంగానే అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని హైలైట్ చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు అడగాల్సింది సేవలన్నా ఒక విషయం అడగాల. ఉప్పు రేటో, పప్పు రేటో, కరెంట్ రేటో కాదన్నా, మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారా లేదని అడగాల. మన బిడ్డల భవిష్యత్తు బాగుందా లేదని అడగాల. అమ్మా పింఛన్ వస్తుందా లేదని అడగాల. అమ్మా మీకు ఆసరా వస్తుందా లేదని అడగాల. అమ్మ ఒడి వస్తుందా లేదా, మన బిడ్డలు బాగా చదువుకుంటున్నారా లేదా అని అడగాల. ఇయన్నా సేవలన్నా అడగాల్సింది. మా ఉప్పు రేటు కామనే, పప్పు రేటు కామనే, మేము పెంచుకునేది కామనే, తెచ్చుకునేది కామనే. అవి మానక కొనక మానము, అవి పెరిగినా కొనాల్సిందే, పెరగకపోయినా కొనాల్సిందే. కానీ మా భవిష్యత్తు మా బిడ్డలు, మా భవిష్యత్తు మా సంక్షేమం, మా భవిష్యత్తు జగనన్న. జగనన్న లేనిదే మేము లేము. కాబట్టి అన్న, ఇంక మీట నీ అసత్య ప్రచారాలన్నింటినీ కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేము. నమ్ముతామమ్మా మనము? నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకనైనా ఈ ప్రచారాలు ఊరు బయట ఎవరన్నా జనాభా లేని చోట పెడితే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అన్న. జిల్లాలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. దేనికమ్మా మన ఓటు? దేనికమ్మా మన ఓటు? దేనికమ్మా మన ఓటు? జై జగన్, జై ఆదాల, జై